దసరా రోజు కనకదుర్గమ్మ వారికి పూజలు జరగవా? అదేందో తెలియాలంటే నేనైతే పల్లె వెలుగు బస్ ఎక్కి పల్లె చూసుకుంటూ ఆ కనకదుర్గమ్మ వారిని అయితే దర్శించుకోవటానికి అయితే వెళ్ళాను. ఇక్కడ దర్శనానికి అయితే గంటన్నర పట్టింది. ఎంతో విశిష్టత కలిగిన గుడి అంట ఇది. గుంటూరు జిల్లా మోత్కూరు అనే గ్రామంలో కనకదుర్గమ్మ గుడి అయితే ఉంది. అమ్మవారిని అయితే ఒకసారి దర్శించుకొని అసలు విషయం ఏంటో చెప్తాను. ఇక్కడ అసలు అమ్మవారికి దసరా రోజు పూజ జరగదు. ఎందుకనంటే అమ్మవారికి దసరా ముందు రోజు ఇక్కడ కుంభం పోసి 9 రోజులు అయితే ఓపెన్ చేయరు. పూర్వం ఒకసారి పిల్లోడు గుళ్ళోకి వెళ్ళిపోతే మర్చిపోయి తలుపులు వేసేసారంట. ఆ తల్లి ఏడ్చుకుంటా తలుపు కొడితే అమ్మవారు, నేను నా అక్క చెల్లెలు పిలుచుకొని భోజనం పెట్టుకుంటున్నాను, నీ బిడ్డకి ఎటువంటి ఆటంకం కలగదు, 9 రోజుల తర్వాత రమ్మ. ఆ తల్లి వినకుండా మళ్ళీ తలుపు కొట్టేటప్పటికి అమ్మవారికి కోపం వచ్చి వెనక వైపు ఆ బుట్టలు వేసే కడ 2 ముక్కలుగా చేసి బిడ్డను బయటికి పడేసిందంట. అదే అనువైతిగా బుట్టలు పోసి అమ్మవారికి గారెల దండం మెల్ల వేసి ప్రతి పిల్లల్ని అలా ప్రదక్షిణలు అయితే చేసి మొక్కుబడి తీసుకుంటారు. ఇదంతా ఊర్లో ఉన్న మా ముసలమ్మ చెప్పింది. ఇది చేయటం వల్ల నష్టమే లేదు కాబట్టి మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి.